మోడర్న్ ఫిజిక్స్లో క్వాంటమ్ మెకానిక్స్ చాలా ఆసక్తికరమైంది. కానీ క్వాంటమ్ మెకానిక్స్ కాంప్లికేటెడ్ అని, దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని దీనికి ఒక చెడ్డ పేరుంది. అంతెందుకు, క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న రిచర్డ్ ఫిన్మెన్ ఇలా అన్నాడు: ఇఫ్ యూ థింక్ యూ అండర్స్టాండ్ క్వాంటమ్ ఫిజిక్స్, యూ డోంట్ అండర్స్టాండ్ క్వాంటమ్ ఫిజిక్స్. ఈ కోట్ని విన్నవారు రిచర్డ్ ఫిన్మెన్కి క్వాంటమ్ మెకానిక్స్ అర్థం కాకపోతే మనకెక్కడ అర్థం అవుతుందని నిరుత్సాహపడతారు. నిజానికి మనం క్వాంటమ్ మెకానిక్స్ని చాలా బాగా అర్థం చేసుకోగలం. ఇంకా చెప్పాలంటే ఇది మనకున్న సైంటిఫిక్ థియరీస్ అన్నిటిలో చాలా సక్సెస్ఫుల్ థియరీ. క్వాంటమ్ మెకానిక్స్ ఎన్నో కొత్త టెక్నాలజీస్కి దారితీసింది. ఉదాహరణకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు క్వాంటమ్ మెకానిక్స్ వల్లే సాధ్యమయ్యాయి. మీరు ప్రతిరోజు మీకు తెలియకుండానే క్వాంటమ్ మెకానిక్స్ని వాడుతున్నారు. ఎల్ఈడీస్, ఫోటోడయోడ్స్ వంటి సెమీకండక్టర్లు క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈరోజు చాలా స్క్రీన్లను ఎల్ఈడీలతోనే తయారు చేస్తున్నారు. అలాగే మన డిజిటల్ కెమెరాల్లో ఉండే సెన్సార్లు ఫోటోడయోడ్లతోనే తయారు చేస్తున్నారు. మీ స్మార్ట్ ఫోన్ జీపీఎస్ మొత్తం శాటిలైట్స్లోని సీజియం క్లాక్స్ యొక్క క్వాంటమ్ బిహేవియర్పై ఆధారపడి ఉంటుంది. లేజర్ టెక్నాలజీ కూడా క్వాంటమ్ మెకానిక్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు మీరు, అగస్త్య, నేను ప్రతిరోజు లేజర్స్ ఎక్కడ వాడతాను అని అడగచ్చు. ఈ వీడియో బహుశా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా లేజర్ రూపంలోనే మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు. ఆ మాటకొస్తే ఇంటర్నెట్ని చాలా వరకు ఈ ఆప్టిక్ కేబుల్స్ వాడే నిర్మించారు. ట్రాన్సిస్టర్ అనేది ఒక సెమీకండక్టర్ స్విచ్. ఇది కంప్యూటర్స్ యొక్క బేసిక్ ఎలిమెంట్. ఈరోజు మనం ఒక చిన్న చిప్లో బిలియన్ల కొద్ది ట్రాన్సిస్టర్లను పట్టించగలుగుతున్నాం. మీ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లో ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఈ రోజుల్లో మనం కంప్యూటర్స్ ఉపయోగించి మానవ చరిత్రలో మునిపెన్నడూ లేనంత సాంకేతిక ప్రగతిని సాధించాము. ఈ ఘనతంతా క్వాంటమ్ మెకానిక్స్కే చెందుతుంది. ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సిమ్యులేషన్స్ వంటి మరిన్ని టెక్నాలజీలు రానున్నాయి. వీటిపై పట్టు సాధిస్తే నా ముందు వీడియోలో చెప్పిన విధంగా మానవజాతి టెక్నాలజికల్ సింగులారిటీ అనే ఒక కొత్త శకంలోకి అడుగు పెడుతుంది. సరే, మరి క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ని క్లాసికల్ ఫిజిక్స్ మరియు మోడర్న్ ఫిజిక్స్గా విభజించవచ్చు. క్వాంటమ్ మెకానిక్స్ మోడర్న్ ఫిజిక్స్లో ఒక బ్రాంచ్. క్లాసికల్ మెకానిక్స్ న్యూటన్ సిద్ధాంతాలను పాటిస్తుంది. ఇది మెషిన్ల యొక్క భాగాల నుండి స్పేస్ క్రాఫ్ట్లు, గ్రహాలు, నక్షత్రాలు మరియు గెలాక్సీల వరకు అన్నిటి పనితీరును వివరిస్తుంది. క్లాసికల్ మెకానిక్స్లో ఏ విషయాన్నైనా పూర్తి ఖచ్చితత్వంతో చెప్పగలం. మైక్రోస్కోపిక్ స్కేల్లో వెళ్లే కొద్దీ ఈ క్లాసికల్ మెకానిక్స్ లాస్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. క్వాంటమ్ మెకానిక్స్ మాలిక్యూల్స్, యాటమ్స్, సబాటమిక్ పార్టికల్స్ యొక్క పనితీరును వివరిస్తుంది. ఈ క్వాంటమ్ ప్రపంచంలో జరిగే విషయాలు మన క్లాసికల్ ప్రపంచంతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు పార్టికల్స్లా ఉంటాయని అనుకుంటున్నాం. కానీ నిజానికి క్వాంటమ్ మెకానిక్స్లో ప్రతిదీ వేవ్స్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఇలా బాల్లా కనిపించే బదులు ఇలా వేవ్లా కనిపిస్తుంది. దీన్నే వేవ్ ఫంక్షన్ అని అంటారు. కానీ ఈ వేవ్ ఫంక్షన్ నీటిపై కనిపించే వేవ్ లేదా సౌండ్ వేవ్లా నిజమైన ఫిజికల్ వేవ్ కాదు. ఈ క్వాంటమ్ వేవ్ అనేది ఒక ఊహాత్మక మ్యాథమెటికల్ వేవ్ మాత్రమే. ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ లేదా మొమెంటం వంటి రియల్ వరల్డ్ ప్రాపర్టీస్ని పొందడానికి ఈ వేవ్ ఫంక్షన్పై కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయవలసి ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కోసం మనం ఈ వేవ్ ఫంక్షన్ యొక్క యాంప్లిట్యూడ్ని తీసుకుని స్క్వేర్ చేస్తాం. అప్పుడు వేవ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రాన్ను కనుగొనే అవకాశం ఎక్కడ ఎక్కువగా ఉందో చెప్తుంది. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో అని మెజర్ చేసినప్పుడు అది ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్లో మనం క్లాసికల్ మెకానిక్స్లో చెప్పిన విధంగా ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఆ విషయం జరిగే అవకాశాన్ని మాత్రమే ప్రిడిక్ట్ చేయగలం. ఇది మన యూనివర్స్ యొక్క ఫండమెంటల్ ఫీచర్. కాబట్టి మన యూనివర్స్ నిజానికి న్యూటన్ నమ్మిన క్లాసికల్ యూనివర్స్కి పూర్తి వ్యతిరేకమనే చెప్పాలి. ఈ వేవ్ ఫంక్షన్ మోడల్ సబాటమిక్ పార్టికల్స్ పనితీరుని చాలా బాగా ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ విచిత్రంగా ఈ వేవ్ ఫంక్షన్ నిజమో కాదనే విషయం మనకు తెలియదు. ఇప్పటివరకు క్వాంటమ్ వేవ్ని ఎవరూ చూడలేదు. ఎందుకంటే మనం ఎలక్ట్రాన్ మెజర్ చేసినప్పుడల్లా మనం చూసింది ఒక పాయింట్లా కనిపించే పార్టికల్ మాత్రమే. ఇంతకీ ఎలక్ట్రాన్ ఒక పార్టికలా లేదా వేవా? ఎలక్ట్రాన్ని మెజర్ చేయకముందు వరకు ఒక వేవ్లా ఉంటుంది. మెజర్ చేశాక పార్టికల్లా ప్రవర్తిస్తుంది. దీనినే పార్టికల్ వేవ్ డ్యువాలిటీ అని పిలుస్తారు. ముందుగా మనం చిన్న టెన్నిస్ బాల్లా ఉండే ఈ పార్టికల్స్ పనితీరుని చూద్దాం. ఒకవేళ మీరు ఈ టెన్నిస్ బాల్స్ని సింగిల్ స్లిట్ వైపు ర్యాండమ్గా షూట్ చేస్తే స్క్రీన్పై ఈ రకమైన ప్యాటర్న్ ఫామ్ అవ్వడం చూస్తాం. ఒకవేళ సింగిల్ స్లిట్ని డబల్ స్లిట్తో రీప్లేస్ చేస్తే స్క్రీన్పై అలాంటి సేమ్ ప్యాటర్నే ఇంకోటి ఫామ్ అవ్వడం చూడొచ్చు.
ఇప్పుడు పార్టికల్స్కి బదులు వేవ్స్ని సింగిల్ స్లిట్ గుండా పంపిస్తే స్క్రీన్పై స్లిట్కి నేరుగా వెనుకున్న ఏరియాలో ఒక ఇంటెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవడం చూడొచ్చు. ఇది చూడడానికి టెన్నిస్ బాల్ చేసిన ప్యాటర్న్ లానే అనిపిస్తుంది. ఇప్పుడు డబుల్ స్లిట్ని యూజ్ చేసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. వెనుక స్క్రీన్పై ఈ విధమైన ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. వేవ్స్ యొక్క 2 టాప్స్ కలిసినప్పుడు అవి యాడ్ అయ్యి స్క్రీన్పై బ్రైట్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. ఒక వేవ్ యొక్క పై భాగం మరో వేవ్ యొక్క కింద భాగంతో కలిస్తే అవి క్యాన్సిల్ అయిపోతాయి. అక్కడ ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ అవ్వదు. కాబట్టి మనం డబుల్ స్లిట్ నుండి టెన్నిస్ బాల్ లాంటి పార్టికల్స్ని పంపినప్పుడు 2 బ్యాండ్లు ఫామ్ అవుతాయి. అదే వేవ్స్ని పంపినప్పుడు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. మంచిది, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు క్వాంటం ప్రపంచానికి వెళ్దాం. ఎలక్ట్రాన్లు ఈ టెన్నిస్ బాల్ లాంటి పార్టికల్సే. ఈ ఎలక్ట్రాన్లను సింగిల్ స్లిట్ ద్వారా పంపినప్పుడు ఇవి టెన్నిస్ బాల్స్ లానే సింగిల్ బ్యాండ్ ఫామ్ చేస్తాయి. అయితే ఇప్పుడు డబుల్ స్లిట్ ఉపయోగించినప్పుడు టెన్నిస్ బాల్ లాగానే 2 బ్యాండ్లను ఫామ్ అవడం మనం చూడాలి. కానీ ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం జరుగుతుంది. ఏంటి, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్నా? అదేంటి, మనం పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్స్ని కదా షూట్ చేసింది, కానీ వేవ్స్ చేసే ప్యాటర్న్ వచ్చిందేంటి? టెన్నిస్ బాల్ లాంటి ఈ పార్టికల్స్ వేవ్స్ చేసే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేశాయి? ఇది సాధ్యం కాదు కదా. చాలామంది తెలివైన సైంటిస్టులు ఈ చిన్న టెన్నిస్ బాల్ లాంటి ఎలక్ట్రాన్లు ఒకదానితో ఒకటి బౌన్స్ అవడం వల్ల ఆ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వచ్చిందేమోనని అనుకుని ఈసారి ఎలక్ట్రాన్లను గుంపులుగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి షూట్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఒకదానితో ఒకటి బౌన్స్ అవ్వే అవకాశం లేదు. కానీ కొంతసేపటికి అదే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్నే వచ్చింది. సైంటిస్టులు ఏం చేసినా చివరికి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్నే మళ్ళీ ఫామ్ అవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక ఎలక్ట్రాన్ డబల్ స్లిట్ గుండా వెళ్ళినప్పుడు దాని వేవ్ 2 వేవ్స్గా డివైడ్ అవుతుంది. ఈ 2 వేవ్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి స్క్రీన్ మీద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నాయని సైంటిస్టులు అనుకున్నారు. ఇది కొంతవరకు నిజమే. నిజానికి ఈ ఎలక్ట్రాన్లు ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండే బదులు ఒకే సమయంలో వేరు ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఎర్విన్ స్ట్రోడింజర్ ఎలక్ట్రాన్ల యొక్క వేవ్ ఫంక్షన్ కోసం ఒక ఈక్వేషన్తో ముందుకు వచ్చాడు. ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ ప్రదేశంలో ఉండటానికి ప్రాబబిలిటీని తెలుసుకోవచ్చు. స్క్రీన్పై వేవ్స్ చాలా ఇంటెన్స్గా ఉన్న చోట ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయి. వేవ్స్ క్యాన్సిల్ అయిపోయిన చోట ఎలక్ట్రాన్లు ఉండవు. ఈ రిజల్ట్స్ చూసి సైంటిస్టులు చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి వారు ఎలక్ట్రాన్ ఏ స్లిట్ ద్వారా వెళ్తుందో చూడాలని అనుకుని ఒక మెజరింగ్ డివైస్ని స్లిట్స్ వెనుక పెట్టారు. కానీ క్వాంటం ప్రపంచం వారు ఊహించిన దానికంటే చాలా మర్మమైంది. వారు ఎలక్ట్రాన్ గమనించినప్పుడు అది తిరిగి టెన్నిస్ బాల్లా ప్రవర్తించడం మొదలుపెట్టి వేవ్స్లా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ కాకుండా పార్టికల్లా 2 బ్యాండ్ల ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎలక్ట్రాన్ ఏ స్లిట్ గుండా వెళ్తుందో మనం అబ్జర్వ్ చేయడం వల్ల అది 2 స్లిట్ల నుండి వేవ్లా కాకుండా ఒక స్లిట్ నుండి పార్టికల్లా వెళ్తుంది. ఇది చూడడానికి ఎలక్ట్రాన్లు మనం వాటిని అబ్జర్వ్ చేస్తున్నామని ముందే తెలుసుకుని కావాలనే డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నట్లు ఉంది. అయితే మ్యాటర్ ఏ రూపంలో ఉంటుంది? పార్టికల్స్ లాగా లేదా వేవ్స్ లాగా? ఒకవేళ వేవ్స్ అయితే ఏ రకమైన వేవ్స్? అది కాకుండా మనం చూడడానికి దీని అంతటికి సంబంధం ఏమిటి? ఒకటి మాత్రం నిజం, మనం వేవ్ ఫంక్షన్ని జస్ట్ గమనించడం ద్వారా కొలాప్స్ చేస్తున్నాం. ఈ విచిత్రమైన ప్రక్రియని సూపర్ పొజిషన్ అంటారు. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మెజర్ చేయనంత వరకు అది ఒకే సమయంలో సాధ్యమయ్యే అన్ని పొజిషన్లో ఉంటుంది. కానీ మనం అబ్జర్వ్ చేసిన వెంటనే సూపర్ పొజిషన్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మన డిటెక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు మన ఎలక్ట్రాన్ ఏకకాలంలో సాధ్యమయ్యే అన్ని పొజిషన్లో ఉంటుంది. అందువల్లే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మన డిటెక్టర్ని ఆన్ చేస్తే సూపర్ పొజిషన్ కొలాప్స్ అయిపోయి ఎలక్ట్రాన్ అన్ని పొజిషన్ వదిలేసి ఏదో ఒక పొజిషన్నే ఎంచుకుంటుంది. దీనివల్లనే మనం ఎలక్ట్రాన్ల వేవ్ ఫంక్షన్ను గమనించలేకపోతున్నాం. అబ్జర్వ్ చేయడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఎలక్ట్రాన్ల వేవ్ ఫంక్షన్ కొలాప్స్ చేసేస్తుంది. ఈ సూపర్ పొజిషన్ని ఎలక్ట్రాన్ యొక్క స్పిన్లో కూడా గమనించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే నేను ఒక కాయిన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పగలను లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పగలను. ఒకవేళ ఆ కాయిన్ని నేను ఒకే సమయంలో 2 డైరెక్షన్లో తిప్పితే ఎలా ఉంటుంది? ఊహించడానికి కష్టంగా ఉంది కదా. కానీ ఎలక్ట్రాన్లు ఎప్పుడు ఇలానే తిరుగుతుంటాయి. రియాలిటీలో ఒక ఎంఆర్ఐ మెషిన్ శరీరంలో ఉన్న అన్ని హైడ్రోజన్ యాటమ్స్ని ఒకేసారి 2 డైరెక్షన్లో తిరిగేలా చేస్తుంది.
ఈ సూపర్పోజిషన్ కారణంగానే శరీరం లోపల చూడటం వీలవుతుంది. ఒకవైపు ఈ క్వాంటం ఫిజిక్స్ అంతా మన రోజువారీ జీవితానికి అస్సలు సంబంధం లేనట్లు అనిపిస్తుంది. కానీ మరోవైపు మన శరీరంలో మన చుట్టూ జరిగే ప్రతి ప్రక్రియ ఈ క్వాంటం మెకానిక్స్ వల్లే సాధ్యమవుతుంది. సూపర్పోజిషన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఫేమస్ థాట్ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేద్దాం. దీనిని స్ట్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీన్ని మొదటిసారిగా ఎర్విన్ స్ట్రోడింగర్ వివరించారు. మీరు ఒక బాక్స్లో ఒక రేడియో యాక్టివ్ శాంపిల్తో పాటు ఒక పిల్లిని పెట్టి బాక్స్ క్లోజ్ చేశారనుకుందాం. ఈ పాయిజనస్ రేడియో యాక్టివ్ శాంపిల్ కొంత సమయానికి డికే అయ్యి పిల్లిని చంపేయడానికి 50% అవకాశం ఉంది. ఎప్పుడు పేలుతుందో తెలియని టైం బాంబ్లా అన్నమాట. బాక్స్ క్లోజ్ అయి ఉన్నప్పుడు పిల్లి బ్రతుకుందో లేదో మనకు తెలియదు. మనం బాక్స్ని తెరిచిన తర్వాత మాత్రమే పిల్లి బ్రతుకుందో లేదో మనకు తెలుస్తుంది. ఒకవేళ పిల్లి ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్ అయి ఉంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వల్ల బాక్స్ క్లోజ్ అయి ఉండి మనం ఆ పిల్లిని అబ్జర్వ్ చేయనంత వరకు బాక్స్లో బ్రతుకున్న పిల్లి చనిపోయిన పిల్లి రెండూ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయడానికి బాక్స్ తెరిచాక దాని సూపర్ పొజిషన్ కొలాప్స్ అయ్యి అయితే బ్రతుకున్న పిల్లి లేదా చనిపోయిన పిల్లిని మాత్రమే చూడగలం. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. క్వాంటం ప్రపంచం యొక్క విచిత్రమైన పనితీరుని వివరించడమే ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం. క్వాంటం మెకానిక్స్ ప్రిడిక్ట్ చేసిన రిజల్ట్స్ని లెక్కలేనని ఎక్స్పెరిమెంట్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ వేవ్ బిహేవియర్ని ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్స్లోనే ఎందుకు చూస్తున్నాం? మనం కూడా ఎలక్ట్రాన్తో తయారైన వాళ్ళమే కదా. కారణం ఏమిటంటే వస్తువులు ఎంత పెద్దవిగా ఉంటే వాటి యొక్క వేవ్ లెన్స్ అంత చిన్నవిగా ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే మన పరిమాణంలో ఉన్న వస్తువులకి వేవ్ లెంత్ డిటెక్ట్ చేయలేనంత చిన్నగా ఉంటుంది. చూస్తుంటే వేవ్స్తో నిండిన నిగూఢమైన క్వాంటం ప్రపంచం ఒకటి, మరియు ఆ వేవ్స్ అన్ని పార్టికల్స్లా మారిపోతున్న మన ప్రపంచం ఇంకొకటి. ఇలా రెండు వేరువేరు ప్రపంచాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రెండింటిని వేరు చేసేది మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ వల్లే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అవుతుందని మనం చెప్తున్నాం. కానీ దీన్ని వివరించడానికి మన దగ్గర ఎలాంటి సైన్స్ లేదు. ఫెన్మెన్ తన కొటేషన్తో సూచించే విషయాల్లో ఇదొకటి. ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ నుండి వచ్చిన రిజల్ట్స్ మన యూనివర్స్ని అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్య పాత్రను పోషించాయి. ఈ ఎక్స్పెరిమెంట్ని మొదటిసారిగా చేసినప్పుడు సైంటిస్టుల నోట మాటలు రాలేదు. ఎందుకంటే ఇది వారు అప్పటి వరకు నిజమని నమ్మిన క్లాసికల్ యూనివర్స్ని తీసి డస్ట్బిన్లో పాడేసింది. సైంటిస్టులు నేటికి ఈ ప్రశ్నతో సతమతమవుతున్నారు. క్వాంటం మెకానిక్స్ యొక్క ఫలితాలను, యూనివర్స్ నిజానికి ఎలా పనిచేస్తుందో వివరించడానికి సైంటిస్టులు ఎన్నో ఇంటర్ప్రిటేషన్స్తో ముందుకు వచ్చారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి స్పాంటేనియస్ కొలాప్స్ థియరీ, బొహేమియన్ మెకానిక్స్ లేదా పైలట్ వేవ్ థియరీ, ఇంకా మెనీ వరల్డ్స్ థియరీ. ఈ థియరీస్ అన్నిటిలో ప్రజలను బాగా ఆకట్టుకున్న థియరీ మెనీ వరల్డ్స్ థియరీ. మనం ఎలక్ట్రాన్ను మెజర్ చేయడానికి ప్రయత్నించే ముందు వరకు అది ఒకేసారి చాలా చోట్ల ఉంటుంది. కానీ మెజర్ చేసిన వెంటనే దాని సూపర్ పొజిషన్ కొలాప్స్ అయిపోవడం వల్ల ఏదో ఒక చోటే ఎలక్ట్రాన్ ఉంటుందని మనకు తెలుసు. ఈ మెనీ వరల్డ్స్ థియరీ ప్రకారం మెజర్మెంట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సూపర్ పొజిషన్ కొలాప్స్ అయిపోయి అది అన్ని సాధ్యమయ్యే చోట్ల కనిపిస్తుంది, కానీ వేరువేరు ప్రపంచాల్లో. ఈ వేరువేరు ప్రపంచాలకు వేరువేరు ఫలితాలు వస్తాయి. కాబట్టి మనలాంటి ప్రపంచాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో మీరు ఎలక్ట్రాన్ని పొజిషన్ ఏలో చూడవచ్చు, కానీ ప్రపంచం బిలో మీ క్లోన్ అదే ఎలక్ట్రాన్ని పొజిషన్ బిలో చూస్తాడు. ప్రతిసారి మన యూనివర్స్లో ఒకటి కంటే ఎక్కువ జరగడానికి ఆప్షన్స్ ఉన్నప్పుడు యూనివర్స్ విడిపోయి అన్ని సాధ్యమయ్యే ఆప్షన్స్ నిజమయ్యేలా కాపీలు సృష్టిస్తుంది. ఉదాహరణకు ఎక్కడో హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధం గెలిచిన ప్రపంచం ఉండవచ్చు. ఇంకో ప్రపంచంలో మానవజాతి ఇంకా చంద్రుడిపైకి వెళ్ళి ఉండకపోవచ్చు. లేదా మనకన్నా చాలా అభివృద్ధి చెంది సింగులారిటీ సాధించిన ప్రపంచాలు ఎన్నో ఉండవచ్చు. అవకాశాలు లెక్కలేనని ఉన్నాయి. క్వాంటమ్ టన్నలింగ్ సహాయంతో ఎలక్ట్రాన్ల వంటి పార్టికల్స్ గోడల లాంటి అడ్డంకుల గుండా ప్రయాణించగలవు. ఇంకా చెప్పాలంటే మనం జీవించి ఉండడానికి ఏకైక కారణం మన సూర్యునిలో ఈ క్వాంటమ్ టన్నలింగ్ జరగడమే. సూర్యునిలో న్యూక్లియర్ ఫ్యూజన్ క్వాంటమ్ టన్నలింగ్ వల్లనే సాధ్యం. ప్రోటాన్లు సాధారణంగా ఒకదాన్ని ఒకటి రిపెల్ చేస్తాయి, కానీ అవి ఒకదానితో ఒకటి క్వాంటమ్ టన్నలింగ్ చేసుకోవడానికి చిన్న ప్రాబిలిటీ కలిగి ఉంటాయి. ఈ విధంగానే హైడ్రోజన్ యాటంలు హీలియంగా మారి ఫ్యూజన్ ఎనర్జీని విడుదల చేస్తాయి. సూర్యుడి నుండి వచ్చే ఈ శక్తి వల్లే భూమిపై జీవం ఉద్భవించింది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో రెండు పార్టికల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక పార్టికల్ యొక్క ప్రాపర్టీ మారినప్పుడు అది వెంటనే రెండో పార్టికల్లో కూడా మార్పు తీసుకొస్తుంది. ఈ ఎంటాంగిల్ పార్టికల్స్కి ఆపోజిట్ ప్రాపర్టీస్ లేదా స్టేట్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ల స్పిన్ అయితే అప్ కానీ లేదా డౌన్ కానీ ఉంటుంది. రెండు ఎంటాంగిల్ పార్టికల్స్ యొక్క స్పిన్ మెజర్ చేసినప్పుడు ఒకదాని యొక్క స్పిన్ అప్ ఉంటే మరోదాని స్పిన్ ఖచ్చితంగా డౌన్ ఉంటుంది.
ఈ ఎగ్జాంపుల్లో ఏ మరియు బి పార్టికల్స్ యూనివర్స్లో ఆ చివర ఈ చివర ఉన్నాయి. మెజర్ చేయనంత వరకు వీటి స్పిన్స్ సూపర్ పొజిషన్లో ఉంటాయి. మీరు ఒక పార్టికల్ యొక్క స్పిన్ని మెజర్ చేస్తే దాని సూపర్ పొజిషన్ కొలాప్స్ అయిపోతుంది. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ వల్ల అది రెండో పార్టికల్ యొక్క సూపర్ పొజిషన్ కూడా కొలాప్స్ చేసి దానికి ఆపోజిట్ స్పిన్ ఉందని చెప్తుంది. దీని అర్థం ఈ ఎంటాంగిల్ పార్టికల్స్ లైట్ కన్నా వేగంగా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయగలవు. కానీ ఇది ఐన్స్టైన్ యొక్క స్పెషల్ రిలేటివిటీ థియరీకి విరుద్ధంగా ఉంది. ఐన్స్టైన్ దీని వెటకారంగా స్పూకీ యాక్షన్ అట్ ఏ డిస్టెన్స్ అన్నాడు. ఎంటాంగిల్ పార్టికల్స్ని క్వాంటమ్ మెకానిక్స్ వివరించిన తీరు ఐన్స్టైన్కి పెద్దగా నచ్చలేదు. అతను తన సొంత ఆల్టర్నేట్ థియరీతో ముందుకు వచ్చాడు. ఐన్స్టైన్ ప్రకారం ఎంటాంగిల్ పార్టికల్స్ ఎటువంటి విచిత్రమైన సూపర్ పొజిషన్ను కలిగి ఉండవు. ఈ రెండు పార్టికల్ మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ జరగదు. పార్టికల్స్ ఎంటాంగిల్ అయినప్పుడే వాటి స్పిన్ డిసైడ్ అయిపోతుంది. అయితే క్వాంటమ్ మెకానిక్స్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వర్క్ చేస్తుందా లేదా ఐన్స్టైన్ ఎక్స్ప్లెనేషన్ వర్క్ చేస్తుందా అని పరీక్షించడానికి ప్రొఫెసర్ జాన్ బెల్ ఒక ఎక్స్పెరిమెంట్తో ముందుకు వచ్చారు. ఎంటాంగిల్ పార్టికల్స్ యొక్క స్పిన్స్ మెజర్ చేసినప్పుడు వచ్చిన ఫలితాలు క్వాంటమ్ మెకానిక్స్ చేసిన ప్రిడిక్షన్స్కి అనుకూలంగా ఉన్నాయి. ఐన్స్టైన్ చెప్పినట్లుగా ఎంటాంగిల్ పార్టికల్స్ యొక్క స్పిన్ ముందుగానే డిసైడ్ అయి ఉండదని ఈ ఎక్స్పెరిమెంట్ రుజువు చేసింది. క్వాంటమ్ మెకానిక్స్ మరియు ఐన్స్టైన్ రిలేటివిటీ థియరీస్ రెండు ఫిజిక్స్లో చాలా సక్సెస్ఫుల్ థియరీస్, కానీ అవి ఒకదానితో ఒకటి కంపాటబుల్ కావు. నేటి ఫిజిసిస్టులు స్ట్రింగ్ థియరీతో ఈ రెండింటి మధ్య ఉన్న ఇంకంపాటబిలిటీని తొలగించి మన యూనివర్స్లో ఉన్న అన్నిటినీ వివరించే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చినట్లే. క్వాంటమ్ మెకానిక్స్ చాలా కష్టమని టాక్ ఉన్నప్పటికీ క్వాంటమ్ మెకానిక్స్లో అసలు ఏం జరుగుతుందో బేసిక్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.